ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కార్మిక వర్గాన్ని, పవర్ లూమ్లో పనిచేసే కార్మిక వర్గాన్ని కాపాడింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు అడిచర్ల సాయి అనేటువంటి కార్మికుడు కేవలం 26 సంవత్సరాల వయసు గలటువంటి పిల్లవాడు. తల్లిదండ్రులను పోషిస్తూ మరి ఇప్పుడు గత 4 మాసాల నుండి పని లేకపోవడం వల్ల, ఏ పని దొరకపోవడం వల్ల, బ్రతకడానికి వనరులు లేకపోవడం వల్ల, ఇంటి కిరాయి కూడా కట్టలేకపోవడం వల్ల, అప్పుల చేసే వాళ్ళు బాధ పెట్టడం వల్ల నా కొడుకు చచ్చిపోయిందని చెప్పి తల్లిదండ్రులు వేధిస్తున్నారు, ఏడుస్తున్నారు, ఇవాళ వేదనకు గురవుతున్నారు. దీనికి కారణం ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కేటీ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గత 2-3 మాసాల నుండి. వెంటనే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్లు ఇవ్వండి. చీరలు ఏదైతే బతుకమ్మ చీరలు, తర్వాత రంజాన్ చీరలు, క్రిస్మస్కు చీరలు ఇచ్చేటువంటి చీరలు మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వండి. వాళ్ళకు ఉన్నటువంటి మరి స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇస్తే ఇక్కడ పని చేస్తారు. గత 8-9 సంవత్సరాల నుండి కేటీ రామారావు గారు ఒక మంచి పాలసీ తీసుకొచ్చేసి విన్ విన్ సిచ్యుయేషన్, ప్రభుత్వము పని కల్పించడము, అదేవిధంగా మరి ఆ ఉత్పత్తి అయినటువంటి వాటిని మరి పేద వర్గాలకి చీరలు ఇవన్నీ కూడా పండుగ సందర్భంలో పంచడము, ఈ పాలసీని తీసుకొచ్చేసి ఇక్కడ కార్మిక వర్గానికి ప్రతిరోజు మంచి మరి వేతనం చెల్లించే విధంగా ఒక మంచి పాలసీని తీసుకొస్తే ఈ రాష్ట్రాన్ని ఇలా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అధికారులు దీన్ని చాలా చిన్న చూపు చూసి వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేసేసి ఈరోజు మరి ఈ కార్మిక వర్గాన్ని పవర్ లూమ్లో పనిచేసేటువంటి మరి కార్మికుల్ని కూడా వ్యంగ్యంగా మరి మాట్లాడి ఇవన్నీ కూడా వాళ్ళు మనోవేదనానికి గురి చేసింది. ఈరోజు దురదృష్టవశాత్తు సాయి చనిపోవడం చాలా దురదృష్టం. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మా పార్టీ తరఫున మేము ఆదుకుంటాము. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ అనేది ఎట్లుంటుందంటే ఒక్కసారి ఆ ఆలోచనలు వచ్చినట్టే కార్మిక వర్గానికి అది వ్యాప్తి చెందుతుంది. మేము ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ కార్మిక వర్గాన్ని కాపాడడానికి మేము ఆ రోజు 50 లక్షల రూపాయలు అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితము ఇచ్చి కాపాడిన ధైర్యం ఇచ్చాము. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ఇది ఒక్కసారి అంటుకుంటే పేద వర్గాలు ఒకటి ఇదే దిక్కుగా వచ్చని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆలోచన చేస్తారు. నేను కోరుతున్నాను కార్మిక వర్గాన్ని, సిరిసిల్ల నగరం కాదు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మరి చేనేత కార్మికులు, పవర్ లూమ్లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని ధైర్యంగా ఉండండి, తప్పనిసరిగా ఎదుర్కొంటాం. మనం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆర్డర్లు ఇప్పిస్తాము. 2-3 అధికారులు చెప్పినటువంటి మాటలు, రాజకీయ నిర్ణయాలు మంత్రి గారితో మాట్లాడినా, మేము తుమ్మల నాగేశ్వర గారితో నేను మాట్లాడినాను. గత 15 రోజుల క్రితం మేమందరూ వచ్చి మాట్లాడినాం. ఇక్కడ ఫోన్ చేసి మాట్లాడాను, పత్రికా విలేకరుల ముందే మాట్లాడినా నేను తుమ్మల నాగేశ్వర గారితో. ఇది చాలా జరుగుతాయి, ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటారు. దీన్ని మీరు ఆశామాసిగా చూడకండి. ఇది ఒక కార్మిక వర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మరి మాట్లాడితే ఆ కేకే మహేంద్రుడు నిరోధులు అమ్ముకుంటారా, ఇది అమ్ముకుంటారా, పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేశారు. ఇదేం జవాబు చెప్తాడు ఇవాళ? ఇలాంటి మాటల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. నేను కార్మిక వర్గాన్ని చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను చెప్తున్నా, మీరు ధైర్యాన్ని అంటే రేపటి నుంచి అది సిరిసిల్ల ఉన్నటువంటి కార్మిక వర్గానికి ధైర్యం ఇద్దాము. గులాబీ జెండా ఉన్నది, మీ అండ ఉంటాము. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎలక్షన్ కోడ్ దాన్ని చూడవలసిన అవసరం లేదు. వెంటనే రేపు పొద్దున తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలి. కార్మిక వర్గానికి మేము ఆర్డర్ ఇస్తున్నామని చెప్పకపోతే ఇలాంటి అనర్థాల దాడి మనం ఇంకొకరు 2-3 ఎవరైనా ఇలాంటి సంఘటనలు చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పదలుచుకున్నారు. సీరియస్గా చెప్పదలుచుకున్నారు. రేవంత్ రెడ్డి, తెలంగాణ లోపల మేము పరిపాలించినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క ఆత్మహత్య జరగలేదు, ఒక్క రైతు చచ్చిపోలేదు, ఒక్క చేనేత కార్మికుడు చచ్చిపోలేదు, ఒక్క పవర్ లూమ్ కార్మికుడు చచ్చిపోలేదు. ఇప్పుడు ఎందుకు చస్తున్నారు? దీనికి జవాబు చెప్పాలి. నువ్వు ఏం తమాషానా? మేము చెప్పలేదు. రిప్రజెంటేటివ్ ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీగా రిప్రజెంటేషన్ చేస్తాం. ఇది ఇవ్వండి అయ్యా. ఆ చేనేత కార్మికులు లేదా పవర్ లూమ్లో పనిచేసే కార్మిక వర్గానికి వేతనాలు చెల్లియాలంటే మన పాత బకాయిలు చెల్లించాలి. ఆ బకాయిలు చెల్లిస్తే వాళ్ళకి కార్మిక వర్గాన్ని కాపాడుకుంటారు అని చెబితే ఏదో అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి
నీ రోజులు బీ రోజులు అని మాట్లాడుకుంటే పిచ్చి పిచ్చి వ్యాఖ్యానం చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసారు. చిన్న పిల్లాడు 26 సంవత్సరాలు, పెళ్లి కాలేదు. ఆ తల్లిదండ్రులను ఎవరిని కాపాడతారు ఇవాళ? కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, రేపు 24 గంటల లోపల నువ్వు పాత బకాయిలు చెల్లించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. దీనికి ఏమి ఎలక్షన్ కోడ్ ఏముండదు. ఎందుకంటే పాత స్కీమే అది. గత 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు వస్తున్న స్కీము. దానికి పెద్ద ఏమి ఉండదు. వెంటనే బతుకమ్మ చీరలు, మిగతా చీరలు ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి నేను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.